శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రతి మనిషికి జీవితంలో ఎన్నో కోరికలు ఉంటాయి. బాగా ధనం సంపాదించాలని, గొప్ప ఐశ్వర్యవంతుడిని అవ్వాలని, మంచి ఇల్లు కట్టుకోవాలని, అందమైన భార్య రావాలని, అలాగే ఆడవాళ్ళైతే మంచి భర్త రావాలని, ఇలాగా రకరకాలుగా కోరుకుంటూ ఉంటారు. ఇలాంటి కోరికల్లో ముఖ్యమైనది ఇల్లు. ఇంటి విషయంలో మనుషులకి ఎన్నో రకాలైన అభిప్రాయాలు, ఇష్టాలు ఉంటాయి. ఆ ఇష్టానికి తగిన విధంగా ఇల్లుని కట్టుకోవాలి. అందులో నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా, అనురాగంగా, ఆర్థికంగా లాభపడి పిల్లా పాపలతో జీవించాలి అనుకుంటే గనక ఆ ఇంటిని వాస్తుశాస్త్ర చిట్కాలకి అనుగుణంగా నిర్మించుకోవాలి. వాస్తుశాస్త్రం ఇంటి గృహ నిర్మాణానికి అనుకూలమైన అనేక చిట్కాలని సూచిస్తోంది. ప్రతి మనిషి కూడా తన గృహాన్ని నిర్మించేటప్పుడు వాస్తుశాస్త్ర చిట్కాలని పాటిస్తే కనుక ఆ గృహంలో పిల్లా పాపలతో ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఏ విధమైన కలహాలు చింతలు లేకుండా నిండు నూరేళ్ళు సుఖశాంతులతో జీవించే అవకాశం ఉంది. అందుకని ప్రతి గృహ నిర్మాణంలో వారి రాశులకు అనుగుణంగా వారికి ఏ ముఖద్వారం అనేది నప్పుతుందో చూసుకుని ఆ విధంగా గృహ నిర్మాణానికి ముందుకు పోవాలి. ఈ విషయంలో ఎవరినైనా మంచి వాస్తు నిపుణులను సంప్రదిస్తే మంచిది. వారి సలహాల ప్రకారం గృహ నిర్మాణం కనుక చేపట్టినట్లయితే ఆ గృహంలో సుఖశాంతులు అనేవి నెలకొంటాయి. జీవితకాలం సుఖంగా నివసించే అవకాశం ఉంది. నేను మంగిపూడి వెంకట సుబ్బారావు, పీజీ డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు, ఈ శీర్షికలో దక్షిణముఖ గృహవాస్తు చిట్కాలు అనేవి వివరిస్తున్నాను. దక్షిణం వైపు ఉన్న స్థలం మీ ఇంటికి దురదృష్టం మరియు ప్రతికూల శక్తులను తీసుకువస్తాయని సాధారణంగా చాలామందికి అపోహలు ఉన్నాయి. స్థలం సూత్రాల కోసం మీ వాస్తు సరిగ్గా లేనప్పుడు మాత్రమే ఇది నిజమవుతుంది. సానుకూలత మరియు శ్రేయస్సును ఆకర్షించడానికి దక్షిణం వైపు స్థలం కోసం వాస్తు ప్రణాళిక ఇప్పుడు మనం తెలుసుకుందాం. సానుకూల శక్తి ప్రవాహంతో ఇంటిని నిర్మించడంలో మీ మొదటి బాధ్యత మీరు ఇంటిని నిర్మించబోయే స్థలాన్ని కొనుగోలు చేయడం. శక్తి క్షేత్రాలు దానిపై సరిగ్గా పనిచేయడానికి స్థలం సరైన పొడవు మరియు వెడల్పును కలిగి ఉండాలి. మీరు దక్షిణం వైపు స్థల వాస్తు కోసం ప్లాన్ చేసుకోవాలి. మొదటిగా మీ ప్రవేశ ద్వారం. మీరు మీ ప్రవేశ ద్వారం ఉంచే దిశను బట్టి మీ ఇంటి ముఖం నిర్ణయించబడుతుంది. వాస్తు ప్రకారం ప్రవేశ ద్వారం ఈశాన్య
వాస్తు ప్రకారం ప్రవేశ ద్వారం ఈశాన్య దిక్కుగా ఉంటుంది. అయితే మీ ఇల్లు ఆగ్నేయంలో ఉండాలంటే ఆగ్నేయ గోడ మధ్యలో తలుపు ఉంచండి. అయితే నైరుతి భాగాన్ని నివారించండి. ప్రవేశ ద్వారం వాస్తు. మీ దక్షిణం వైపున ఉన్న ఇంటిలో గుమ్మం కలిగి ఉండడం ఒక ముఖ్యమైన నియమం. ఇది మీ నివాసం యొక్క అంచు లోపల యాక్సెస్ పొందడానికి ప్రయత్నిస్తున్న దుష్టశక్తులను రాకుండా అడ్డుపడుతుంది. మీరు మీ ఇంటి ప్రవేశ ద్వారంపై గుమ్మాలని జోడించాలని లేక నిర్మించాలని నిర్ధారించుకోండి. మీ ప్రవేశ ద్వారం లోపలికి తెరవాలి. మీ ఇంటి వాలు ఉత్తరం వైపు వాలుగా ఉండాలి. మరియు మీ ఇల్లు దక్షిణం వైపు ఉన్నట్లయితే దక్షిణ భాగంలో భూమి నుండి కొంచెం పైకి ఉండాలి. ఇది మీ ఇంటి వాస్తు దోషాలని తగ్గిస్తుంది మరియు మీ కుటుంబ శ్రేయస్సును ప్రబలంగా ఉంచుతుంది. గోడలు ఎత్తుగా ఉండాలి. దక్షిణం వైపు ఉన్న వాలును ఎలివేట్ చేయాలన్న సిఫార్సు వాస్తు శాస్త్రంలో చేయబడింది. అదేవిధంగా మీ ఇంటికి దక్షిణం వైపు ఉన్న దక్షిణ గోడలను మీ ఇంటి ఇతర దిశల గోడల కంటే పొడవుగా మరియు ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. ఇంటి లోపాలను సరిచేయడానికి మరియు మీ ఇంట్లో సానుకూల పరిస్థితులను ఆహ్వానించడానికి వాస్తు శాస్త్రంలో ఇది చాలా ప్రభావవంతమైన పరిహారం. పూజా గది నిర్మాణం. మీ ఇంటి ముఖంతో సంబంధం లేకుండా పూజా గదికి ఉత్తమమైన ప్రదేశం ఈశాన్య దిక్కు. ఆ స్థలంలో మీ పూజా గదిని నిర్మించడం వల్ల మీ జీవితంలో ప్రతి అంశంలో ఇంటికి ఉపయోగకరంగా ఉంటుంది. మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితాలు రెండు సమృద్ధి మరియు శ్రేయస్సును అనుభవిస్తాయి. వంటగది. ఆగ్నేయ దిక్కు అగ్నిదేవుని స్థానం. ఇంటి ఆ భాగంలోని మీ వంటగదిని నిర్మించడం అనేది ఉత్తమమైన ఆలోచన. మీ స్నానాల గదిని లేదా పడక గదిని ఎప్పుడూ ఆగ్నేయంలో నిర్మించకూడదు. వంట చేసేటప్పుడు వంటగదిలో ఉన్న వ్యక్తి ఆగ్నేయం వైపు నిలబడి ఉండాలి. ఆగ్నేయం వైపు చూడాలి. ఇక పడక గది విషయానికి వస్తే దక్షిణం వైపు ఉన్న ఇంటికి గాలి సరిగ్గా ప్రవహించేలా పడక గదిని ఇతర గదుల కంటే విశాలంగా నిర్మించుకోవాలి. గది యొక్క నైరుతి మూలలో మంచం నిర్మించడానికి ఉత్తమ ప్రదేశం. వాస్తు ప్రణాళిక ప్రకారం దక్షిణం వైపు స్థలం లేక ప్లాట్లు మీ మంచం ఆగ్నేయ మూలల్లో మరియు పశ్చిమ భాగంలో ఉండాలి. తర్వాత పిల్లల పడక గది లేదా ఆటగది మీ ఇంటి వాయువ్య లేదా పశ్చిమ భాగంలో నిర్మించుకోవడం చాలా ఉత్తమం. పడక గదుల విషయంలో వారి గది ఉన్న దిశతో సంబంధం లేకుండా వారి పడక పడుకునేటప్పుడు తల తూర్పు వైపు ఉండేలా చూసుకోవాలి.
ఆ విధంగా మంచాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ముఖ భాగంలో తోటను నిర్మించుకోవాలి. మీ ఇంటికి వచ్చే ఎలాంటి ఆపద అయినా అడ్డుకునే శక్తి మొక్కలకు ఉంటుంది. మీ దక్షిణం వైపు ఉన్న గృహంలో కొన్ని వాస్తు సిఫార్సు చేసిన మొక్కలతో పాటు చిన్న మరియు పెద్ద మొక్కలతో కూడిన ఇంటి తోటను కూడా జోడించండి. అవుట్డోర్ గార్డెనింగ్ స్థలం లేనట్లయితే గనక మీరు మొక్కలను ఇంటి లోపల కూడా పెంచుకోవచ్చు. ఇది మీ ఇంటిని కూడా ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంది. స్నానాల గది విషయానికి వస్తే దక్షిణం వైపు ఉన్న ఇంటి కోసం ఇంటికి వాయువ్య మూలలో స్నానాల గదిని నిర్మించుకోవాలి. వాయువ్య మూల పశ్చిమాన్ని నిర్మూలించడాన్ని సూచిస్తుంది. అందువల్ల మీ ఇంటి స్నానాల గదిని నిర్మించుకోవడానికి ఇది ఉత్తమ దిశ. మీ స్నానాల గదికి మీ సెప్టిక్ ట్యాంకును జోడించి నిర్మాణం చేసుకోండి. ఇంటి టెర్రస్పై తులసి లేదా పవిత్ర తులసి హిందూ మతంలో అత్యంత పూజించే మొక్క. మీ ఇంట్లో తులసి మొక్క ఉంచడం వల్ల చాలా ప్రతికూలతలు చుట్టుముట్టకుండా ఉంటాయి. ఇది సాధారణంగా ఇంటి ముఖ భాగంలో ఉంచబడుతుంది. కానీ మీ ఇంటికి దక్షిణం వైపు తూర్పు ముఖంగా ఉన్న మీ టెర్రస్పై కనుక ఈ తులసి మొక్కని ఉంచితే ఎంతో ఉత్తమం. డ్రైనేజీ వ్యవస్థ. మీ ఇంటిలో డ్రైనేజీ వ్యవస్థ సరి అయిన దిశలో ఉండాలి. లేదంటే మీ స్నానాల గదిలోని నీళ్లల మీ సంపద మరియు శ్రేయస్సు అంతా హరించుకుపోతుంది. మీ డ్రైనేజీ పైపులు మరియు డ్రైనేజీ ఫిట్టింగులు అమర్చడానికి లేక నిర్మించడానికి వాయువ్య దిశ చాలా ఉత్తమం. ముఖ భాగంలో గ్యారేజీని తయారు చేయడం అంత మంచిది కాదు. మీ దక్షిణ వైపు ఉన్న ఇంటిలో చాలా ఇళ్లలో ఉన్నట్టుగా ముఖ భాగంలో గ్యారేజీని నిర్మిస్తూ ఉంటారు. ఇది ప్రతికూల ప్రకంపనలను ఆహ్వానించడమే మరియు కుటుంబ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మీ కార్లను పార్కింగ్ చేయడానికి మీ ఇంటి వెనుక భాగాన్ని ఉపయోగించండి. గ్యారేజీ నిర్మాణం కూడా అక్కడే చేసుకుంటే ఉత్తమం. గ్యారేజీ నిర్మాణం తూర్పు లేదా ఉత్తరం వైపు నిర్మాణం చేసుకుంటే గనక మంచిది. ఇంటిలో అన్ని వైపులా కిటికీలని